రహమత్ నగర్ లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్నారు ఆమె. అభివృద్ధి చేశారు కాబట్టే 3 సార్లు మాగంటి గోపీనాథ్ ని గెలిపించారు అన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు సహజమన్నారు సునీత. అనేవాళ్లు అంటారు, జరిగేవి జరుగుతూ ఉంటాయన్నారు ఆమె. అవన్నీ వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు మాగంటి సునీత. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి మరో 3 రోజుల తెరపడనుంది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చూసుకుని మాత్రం జూబ్లీహిల్స్ మొత్తం కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనతో మాగంటి సునీత ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, దాదాపు మరో 3 రోజుల్లో ప్రచారం ముగియనుంది. ప్రచారం ఎట్లా సాగుతుంది? మంచిగా జరుగుతుంది. అందరు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. గోపన్నను గుర్తు చేస్తున్నారు, వాళ్ళ గోపన్నను గుర్తు చేస్తున్నారు. అంటే కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అంటే మాగంటి గోపీనాథ్ దాదాపు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, కానీ జూబ్లీహిల్స్కి మాత్రం ఏమీ చేయలేదు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి అంటున్నారు. 3 సార్లు అనే దాంట్లోనే నిజం తెలుస్తుంది కదా మీకు. 3 సార్లు ఎలా గెలుస్తారు ఏమీ చేయకపోతే? చేశారు కాబట్టే ప్రజలు గెలిపించుకున్నారు 3 సార్లు వాళ్ళ గోపన్నని. మరి బీఆర్ఎస్కి ఓటమి భయం పట్టుకుంది, ఖచ్చితంగా ఓడిపోతామన్న ఉద్దేశంతోనే సెంటిమెంట్ని తెరపైకి తీసుకొస్తున్నారంటున్నారు. రాజకీయాల్లో సహజం, అనేవాళ్ళు అంటానే ఉంటారు, జరుగుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాము. అనేవాళ్ళని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అంటే గెలుపుపై ఖచ్చితంగా ధీమాతో ఉన్నారా మేడం? ఖచ్చితంగా గెలుస్తాము. ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం గెలిచి తీరుతుంది. సెంటిమెంట్ తీసుకొస్తున్నారు, వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ మీద ప్రజలకి అభిమానం ఉంది అని మాగంటి సునీత అంటున్నారు. కెమెరా పర్సన్ బి వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.